చేతిలో ఒక్క రూపాయి లేదు. సంసారం ఎల్లదీశుడు మస్తు కష్టమైతున్నది. అర్ధ రూపాయి ఆదాయం లేదని మాటలు చెప్పేటోళ్ళు ఇంట్లా ఎప్పటికి పండుగ చేసుకున్నట్టు సందడిగుంటే ఏందన్నట్టు? వాళ్ళ తాన పైసలున్నట్టా లేనట్టా? వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టా? అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నట్టా? అందరినీ ఆగం పట్టించినట్టు అంతేనా కాదా? అవు గదే చేస్తున్నాడట మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గాముచ్చటే చెప్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. అదేందో మీరే చూడుండ్రి. మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు గా 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా, పైసలు లేవంటారు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? ఎంత? 50,000 కోట్ల? గన్నిగనం పైసలు ఎక్కడికి సారు? కొంపదీసి కొత్తగా అప్పులు చేస్తున్నాడా? వాటి ముచ్చటేందో ఒకసారి వివరంగా చెప్పుండ్రి సారు. 50-60 వేల కోట్ల సంగతి ఏందో జరంత వివరంగా చెప్పుండ్రి సారు. నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు, జిహెచ్ఎంసీలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, ఇరిగేషన్లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, జిహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు, దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50-60 వేల కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినావు రేవంత్ రెడ్డి? అవును కదా, అది పాయింటే కదా. పైసలు పుడతలేవు అన్నోడు పండగ చేసుడైంది, అప్పు పెడతలేదు అన్నోడు అప్పాలు చేసుడైంది. చేతులు ఎత్తేసినోని చేతులు ఇయ్యేనా? మాటలు ఓ తీరుగా చేతులు ఇంకో తిరుగుంటే ఏందన్నట్టు? మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు గా పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. అవు సార్, నిజంగా బతుకులను అర్థం చేసుకుంటే దినదిన గండం అనేది మనసుకి ఎక్కితే చిన్న చిన్న ఉద్యోగులకు తిప్పల కాకుండా చేయొచ్చు గాని సాయం చేసుడును పక్కదాన్ని పట్టించేదానికి సాకులు చెప్పినట్టు చేస్తున్నట్టే ఉన్నది సీఎం తీరు. డిఏలు అడిగినా, మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తావు. సాలని జీతాలతో ఈ జీవితాల ముందటికి సాగుతలేవు నాయనా అని అడిగితే నన్ను ఘోషణ పైసలు లేవు అంటవా? ఇది ఎక్కడ న్యాయమని గీ తిరగ లాజిక్కుల్లా గట్టిగానే అరుచుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. మరి లేకుంటే ఏంది? టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల తాన కమిషన్లు గుంజొచ్చు. అదే చిన్న చిన్న నౌకర్లు చేసేటోళ్ళకి జీతాలు పెంచుండ్రంటే నన్ను ఘోషణ ఒక్క రూపాయి లేదని చెప్తావా? ఇదేనా ఒక రాష్ట్రాన్ని సీఎం మాట్లాడాల్సిన ముచ్చట? ఏం వెళ్తున్నారు సార్ రాష్ట్రాన్ని? భలే గొప్పగా ఉన్నదని దాల్చుకుంటారు జనము. ఇట్లయితే ఇంకో 10 ఏండ్లు కాదు, ఇంకో 20 ఏండ్లు మీరే తెలంగాణను వాలించాలని కోరుకుంటుర్రు. మస్తు గ్రేట్ సారు.